సో గైస్, ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు కదండి. ఈ వాక్యాలు నాతో పాటు పలకండి. ఆల్రెడీ 5గా 2 వీడియోస్లో చెప్పుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ 5 చెప్పుకుందాం. వాక్యాలు పలుకుదాం, చదువుదాం. రండి, నాతో పాటు విశ్వసించి పలకండి. రండి, చదువుదాం. 11th, నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదును, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదును. ద్వితీయోపదేశకాండము 28:6. 12, నా భారము యెహోవా మీద మోపెదను, ఆయనే నన్ను ఆదుకును. కీర్తనలు 55:22. 13, ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31:8. 14, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 54:17. 15, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? రోమా 8:31. ఈ వాక్యాలు మీరు విశ్వసించి పలకండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో పలకండి. విశ్వాసముతో చదవండి, పలకండి, ప్రార్థన చేయండి. నా జీవితం పట్ల ప్రతి ఒక్క వాక్యం నెరవేరుస్తారు. నా తండ్రి నాకు ఆధారం, నా తండ్రి నాకు కర్త, సృష్టికర్త, నాకు తోడే ఉన్నారు కదా అని ప్రతిరోజు ప్రార్థన చేయండి. వాక్యాలు చదవండి, స్తుతించండి, మహిమపరచండి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఈ లోకం ఎంతో ఒక మాయకం వేసింది కదా, వాటన్నిటి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. ఈ వాక్యాలు విశ్వసించి పలకండి. పలుకుతారనుకుంటున్నాను, చదువుతారనుకుంటున్నాను, జ్ఞానపరుచుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, అనేకులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లార్డ్.